హలో మామ, ఎలా ఉన్నాను? నేనైతే బాగున్నాను. నేను మీ మురళి గేమింగ్ అనమాట. మామ ఈవిల్ అయితే మనం ఒక ఆసమ్ బిల్ అయితే బిల్ చేయబోతున్నాం. అది వచ్చేసి క్యూబ్ హౌస్ అనమాట. క్యూబ్ హౌస్ అది చాలా క్రేజీ ఉంటుంది. మీ సర్వర్లో టైం పాస్ కట్టుకోండి, అంటే సర్వర్కి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. మీ హౌస్ పక్కన అయితే కొంచెం దూరంలో కాబట్టి చూసేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితేనే లైక్ కొట్టండి మామ, ఎందుకంటే లైక్ ఎవరికి ఊరికే రాదు. అండ్ మామ, మీకు ఈ బిల్ నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే కొట్టకండి, ఓకే. కానీ మీరు చేయాల్సిన విషయం నాకైతే ఒకటి, ప్లీజ్ మామ లైక్ కొట్టండి. అర్థం కాలేదు కదా, నాకు అర్థం కాదు. దీనికైతే ఇంకా ఈ బిల్డ్కి వచ్చేసి కట్టుకునే ఇంగ్రీడియంట్స్ అంటారా ఏమో మరి. బ్లాక్ కాంక్రీట్, వైట్ గ్లాస్, గ్రీన్ గ్లాస్, బ్లూ గ్లాస్, రెడ్ గ్లాస్, వెల్లో అండ్ ఆరెంజ్. ఇవైతే యూజ్ చేస్తున్నాను. మీరైతే నచ్చిన కలర్ యూజ్ చేయండి. అయితే నేను ఓన్లీ క్యూబ్ కలర్స్ యాక్సెప్ట్ చేసాను అనమాట. ఇప్పుడైతే మన పిల్లర్స్ అయితే లేపాలి. దానికన్నా లైక్ కొట్టండి. పిల్లర్స్ లేపే ముందు ఏదో ఒకటి చెప్తున్నాను. ఈ పిల్లర్స్ అనేది కొంచెం ఈక్వల్గా ఉండాలంట. మీరు నచ్చిన హైట్ పెట్టుకోండి. నా హైట్ పెట్టుకున్నాను 3 బ్లాక్స్ అనమాట. అండ్ వీళ్ళకైతే అవసరం ఉంటుంది, చిన్న చిన్న క్యూబ్ లాగా ఉంటుంది కొంచెం, ఓకే. ఇప్పుడైతే పిల్లర్స్ లేపే పని చూద్దాం. ఇలా కాంక్రీట్ తీసుకుందాం. అండ్ ఇక్కడ ఒకటి రాడితే ఇక్కడ ఒకటి, 2, 3, 4, 5, ఓకే. పైకి ఇప్పుడు 4 బ్లాక్స్ అనమాట. ఈ కింద బ్లాక్ అయితే లెక్క ఉంటుంది అనమాట. 1, 2, 3, 4, ఓకే. ఇప్పుడైతే 3 బ్లాక్స్ అనమాట ఇటువైపు. ఓకే. ఇరిపింది ఇది, పర్లేదు, మళ్ళీ ఇట్టేద్దాం. నాకు బ్లాక్ కలర్ అందుకే నచ్చదు, ఎక్కడ అర్థం కాదు, మొత్తం బ్లాకే. 1, 2 అండ్ ఆల్సో 3. మళ్ళీ ఇటు కింద నుంచి అయితే ఇప్పుడు పైకి 1, 2, 3, 4 అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం గ్లాస్ అయితే యూజ్ చేయాలి. చూసారా మధ్యలో మీకు అయితే అర్థం కాదు, 4 బ్లాక్స్ దూరం ఉన్నట్లు ఉంటుంది అదైతే, అందుకే బ్లాక్ అయితే యూజ్ చేయను. మీరైతే బ్లాక్ ఊల్ అయితే యూజ్ చేసుకోండి వీలుంటే. అంటే షీప్స్ గ్రో చేసుకుంటే మీరు ఊల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఊల్ బెటర్ చూస్ అనమాట అందుకన్నా. ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే పెడదాం. 1, 2, 3, అది 3/3. ఇక్కడ 3, మళ్ళీ పైన 3 సేమ్. అండ్ ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి, ఇలాగ పక్కన ఇంకోటి వస్తుంది సేమ్. మళ్ళీ ఆ పక్కన ఇంకోటి, అలాగైతే బిల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే క్యూబ్ కాబట్టి 3/3. ఓకే. పిగ్ అడ్లే, లేవు, ఓకే. అండ్ ఈ పిల్లలు అయితే లెక్క చేయకండి ప్లీజ్, దీంతో కంటిన్యూషన్ అనమాట. ఈ పిల్లలు కూడా దీనికే సంబంధించింది. 1, 2, 3, 4, ఓకే. 4 వచ్చింది. 1, 2, 3, 4. అండ్ ఇప్పుడైతే దీనికి కనెక్షన్ చేసాను అనమాట. 1, 2 అండ్ లాస్ట్ 1, 3 యాడ్ చేసాను, అంతే. సేమ్ ఇప్పుడైతే టైంలో చూసాను మామ, చాలా లేట్ అయిపోద్ది వీడియో కట్టడానికి. అండ్ మామ చూసుకోవచ్చు, ఇలాగైతే బిల్డ్ చేసాను అనమాట. మొత్తం బిల్డ్ అయితే అయ్యింది, కానీ ఇదైతే ఫుల్ఫిల్ కాదనమాట, చాలా సగం అయింది. అండ్ లెఫ్ట్ రావాలి, రైట్ రావాలి, బ్యాక్ సైడ్, అప్ అండ్ డౌన్ అనమాట, మొత్తం చేయాలి. అదంతా చేసరికి రేపు అయితే అయిపోద్ది పక్క. కానీ అదే కట్ చేసేటదని మామ, మొత్తం అయిపోయి కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్. మా బిల్డ్ అయితే ఫుల్ఫిల్ చేసాను అనమాట. చాలా కష్టపడ్డాను నిజం చెప్పాలంటే, చాలా టైం అయితే యూజ్ అయింది నాకు, చాలా టైం పడ్డది అనమాట. చూసుకోవచ్చు, ఇలాగైతే కట్టాను. ఓన్లీ బ్లాక్ అయితే బాడదు, అందుకే మిమ్మల్ని ఊడైతే యూజ్ చేసుకోమన్నాను. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ కిందకి 2 బ్లాక్స్ డిగ్గేజ్ చేశాను నేనైతే.
బ్లాక్స్ అంటే దేనికి దానికి కనెక్షన్ ఉంటుంది. బట్ మీరు పైన ఇచ్చుకోవచ్చు లేదా కింద ఇచ్చుకోవచ్చు. డిగ్రీ అదే కనెక్షన్ అయితే నేను ఒక బ్లాక్ కింద తీసి అక్కడైతే పెట్టాను. పైగా దానికి కింద ఇంకో బ్లాక్ తీసాను. అంటే కింద చెప్తాను వుడ్ అయితే ప్లేస్ చేసుకోవాలి అక్కడ. మరి డట్ ఉంటే బాగోదు కాబట్టి వుడ్ అయితే ప్లేస్ చేసుకోలే. ఓకే మొత్తం అయితే కలుస్తున్నా. సారీ మామ ఎలా ప్లేస్ చేయాలో చెప్పలేదు కదా. ఎలాగైతే ప్లేస్ చేసుకోవాలి కింద అయితే అది మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడైతే ఇంకో లుక్ ఉంటుంది అనమాట. ఈ సైడ్లు కూడా బ్రేక్ చేసుకోవాలన్నమాట. పక్క సైడ్లు అయితే బ్రేక్ చేసుకోవాలి కదా. ఈ సైడ్లు మొత్తం బ్రేక్ చేయాలి. అది ఇచ్చే వర్షం పడుతుంది. మా చెప్పినట్లే మొత్తం అయితే బిల్డ్ చేసాను నేను చూసుకోవచ్చు. అండ్ దీనిపైన గ్లాస్ అయితే పెట్టుకోవాలి. గ్లాసు ఇక్కడ వైట్ అయితే వస్తుంది కింద అయితే. అండ్ ఆల్ సైడ్ అయితే గ్లాస్ అయితే ప్లేస్ చేసేద్దాం. అమ్మ నేనైతే ఒకటే చెప్తున్నాను, మీరైతే గ్లాస్ యూజ్ చేస్తున్నారు కదా, ఈ మిడ్ పార్ట్ అయితే యూజ్ చేయకూడదు అసలు. మిడ్ పార్ట్ యూజ్ చేయకూడదు అంటే ఈ కిందన ఓన్లీ సైడ్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు మీరైతే మిగతా వైపు. అండ్ బిల్డ్ చేసేద్దాం ఇప్పుడైతే ఈజీ కదా. బిల్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిపోయింది. అమ్మ నిజం చెప్తున్నాను, చేసిన పులుసు అయితే కారిపోయింది మావ. చాలా తంటలు పడ్డాను నేను, మామూలు కాదు. మా పులుసు కారిపోయింది నాకు. ఫస్ట్ అయితే ఈజీ అనుకున్నాను ఈ క్యూబ్ చేయడం, తర్వాత అనిపించింది అమ్మ ఇది ఎంత కష్టమని. కానీ నేనైతే ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చేలా చేశాను అనమాట. చూసుకోవచ్చు బ్లూ కలర్ అయితే వేసాను ఇక్కడైతే. ఓకే అండ్ ఇప్పుడు కిందకి వెళ్దాం. మామ లోపల కూడా ఇంక ఇంటీరియర్ డిజైన్ అయితే చెయ్యాలి. ఇక్కడ చూసుకోవచ్చు కింద అయితే నేను వుడ్ అయితే వేసాను, అలాగే దానిపైన గ్లాస్. ఓకే ఇంక ఇటువైపు రెడ్, అలాగైతే గ్లాస్ అయితే సెట్ చేశాను అనమాట కలర్ వైజ్. ఓకే మరి ఇంటీరియర్ డిజైన్ ఇంకా క్రేజీగా ఉంటుంది. మొత్తం చేసారే పులుసు కారిపోద్ది. దానికోసమైనా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావోయ్. ఓకే మామ మరొకటి చెప్పడం మర్చిపోయాను. చెప్పాలంటే నేను సర్వైవల్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి మీ ఒపీనియన్ అంటే చెప్పాలన్నమాట మీరైతే. ఓకే